హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఇన్స్టెంట్ లడ్డు రెసిపీని చేసి చూపించబోతున్నాను. ఈ స్వీట్ రెసిపీని 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాస్త కొత్తగా డిఫరెంట్గా ఈజీగా ఉండే ఈ లడ్డు రెసిపీ ఎవరికైనా ఖచ్చితంగా నచ్చుతుంది. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ లడ్డు ప్రిపరేషన్ కోసం 1 కప్పు మిల్క్ పౌడర్, అరకప్పు పంచదార, పావు కప్పు పొట్నాల పప్పు, ఇంకా అరకప్పు నెయ్యి, 2-3 యాలకులు, కొద్దిగా జీడిపప్పు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ వేసుకొని 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత మనం ముందుగా తీసుకున్న జీడిపప్పును కాస్త లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం తీసుకున్న అరకప్పు నెయ్యిని కూడా వేసుకొని కాస్త కరిగించుకోవాలి. ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న పావు కప్పు పొట్నాల పప్పు, ఇంకా అరకప్పు పంచదార, 2 యాలకులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకునే జీడిపప్పుని ఒక పాలిథీన్ కవర్లో వేసుకొని ఇలా చపాతీ కర్రతో క్రష్ చేసుకోవాలి. ఇలా చిన్నగా క్రష్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల లడ్డూలో ఈ జీడిపప్పు నోటికి తగులుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పొట్నాల పప్పు పంచదార పౌడర్ని వేసుకొని ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న 1 కప్పు మిల్క్ పౌడర్ని కూడా వేసుకొని మనం ముందుగా క్రష్ చేసుకున్న జీడిపప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మనం ముందుగా కరిగించి పెట్టుకున్న అరకప్పు నెయ్యిని కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ స్వీట్కి కాస్త నెయ్యి ఎక్కువగానే పడుతుంది. ఇలా నెయ్యి వేయడం వల్ల స్వీట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కలిపిన తర్వాత ఇంకా మిగిలిన నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా పిండి తీసుకొని లడ్డూలాగా చేసుకోవాలి. లడ్డూలు అనేవి మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. ఇలా మొత్తం పిండి అంతా కూడా లడ్డూలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ లడ్డూలను ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా తినొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా 10 నిమిషాల్లోనే మనం ఇన్స్టెంట్ లడ్డూని ప్రిపేర్ చేసేసుకున్నాం. మీరు కూడా తప్పకుండా ఈ లడ్డూని ప్రిపేర్ చేసి ఈ ఫ్రెండ్షిప్ డేని సెలబ్రేట్ చేసుకోండి. ఇంకా మీరు చేసిన లడ్డూలు ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ ఈ లడ్డూ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా మహాలక్ష్మి కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.